తెలుగుదేశం ఎమ్మెల్యేల తీరుపై ఇటు ప్రజలతో పాటు అటు పార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యల్ని పట్టించుకోకపోతే ఎలా అన్నదే ప్రశ్న. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తననెవ్వరూ ఓడించలేదన్నారు. తన తప్పులే గతంలో పరాజయానికి కారణమని చెప్పారు. ఈ మాటల్లోనే మర్మం ఎమ్మెల్యేలకు అర్థమైందో లేదో, లేక లైట్ తీసుకున్నారో కానీ ప్రజలు పార్టీ కార్యకర్తలకు దూరం పాటిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ఉద్దేశమేంటి? వారు చేస్తున్నదేంటి? ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. అలాగే పార్టీ కార్యకర్తలకు కూడా సమయం కేటాయించాలన్నది నిర్దేశం. కానీ రాష్ట్రంలో సంగతి ఎలా ఉన్నా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దీంతో ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు ఓటు వేసి గెలిపించిన జనానికి అందుబాటులో ఉండటం లేదు, సొంత వ్యాపకాలు వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెడుతున్నారు. ప్రజలకు పనులు అవసరాలు ఉంటాయి. సాగు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ ధృవీకరణ పత్రాలు కావాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెడతామంటే తొందరగా పనులు అవుతాయని భావిస్తారు. కానీ ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండటం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయి. దీంతో వారంలో 5 రోజులైనా శాసనసభ్యులు నియోజకవర్గాల్లో ఉండాలని, ప్రజలు కార్యకర్తలను కలిసేందుకు వేర్వేరు సమయాలు కేటాయించాలన్నది చంద్రబాబు ఆదేశం. కానీ ప్రజాప్రతినిధులెవరూ దీన్ని పట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల్లో 5గురిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. మంత్రి పదవులు ఆశించి భంగపడిన 2 శాసనసభ్యులు తమ నియోజకవర్గాల వైపు తొంగి చూడలేదు. పనితీరు ఆధారంగా ప్రజాప్రతినిధులకు ర్యాంకులిచ్చేందుకు ముఖ్యమంత్రి రెడీ అవుతున్నా కొందరు లైట్ తీసుకుంటున్నారు. కార్యకర్తలను అస్సలు పట్టించుకోవటం లేదు. దీంతో ఇప్పటికీ వైసీపీ నేతల హవానే కొనసాగుతోందని టీడీపీ క్యాడర్ కామెంట్ చేసే పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లా కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన నామినేటెడ్ పదవుల కోసం తమ పేర్లను పరిశీలించడం లేదని కొందరు అసహనంతో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొని కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడినా కనీసం గుర్తింపు లేదన్న ఆవేదన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ దౌర్జన్యాలు, దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాడినా ఫలితం లేదంటూ సైలెంట్ అయ్యారు. పార్టీ కోసం ఎంత చేసినా ఇంతేలే అంటూ నిట్టూరుస్తున్నారు. జిల్లా నేతలు మౌనంగా ఉండటంతో క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. వైసీపీని ధైర్యంగా ఎదిరించే కూటమి నేతలు కరువయ్యారు. ఇటీవల పొంగునూరులో వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రామకృష్ణ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తెలుగు తమ్ముళ్లు ఐక్యంగా పోరాడారు. వైసీపీ అరాచకాలపై గళం విప్పి నిరసనలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్త హత్యకు గురైతే స్పందించే దిక్కు లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ వైసీపీ నేతల పెత్తనమే సాగుతోందని కూటమి పార్టీల క్యాడర్ విమర్శించడాన్ని పరిశీలిస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నది టీడీపీ క్యాడర్లో ఆందోళన కనిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా పోలీసు అధికారులు పాటిస్తున్నారన్న వాదాన్ని వినిపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదని కార్యకర్తలు బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండక పాలక పెద్దలు చిన్న పదవులైనా ఇవ్వకపోతే తమ భవిష్యత్తు ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. కమిటెడ్ సోల్జర్స్ లా పార్టీ కోసం పనిచేస్తే ఇప్పుడు కనీస గుర్తింపు లేదన్న ఆవేదన తెలుగుదేశం క్యాడర్లో కనిపిస్తోంది. ఈ సమస్యను పార్టీ అధినాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.